ఇంకేమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లారీ యాక్సిడెంట్ అయిపోయింది. హెవీ ట్రాఫిక్ జామ్ గుత్తి టు గుంటకల్. చూడండి హెవీగా ఇక్కడ మెషినరీతో తీయాలని చూస్తున్నారు. ఇక్కడంతా యంత్రాంగం అంతా నిలబడిపోయింది. భారీ వెహికల్స్, హెవీ వెహికల్స్ అన్నీ నిలబడిపోయినాయి. గుత్తి టు బళ్ళారి, గుంటకల్ బళ్ళారి రూట్ ఇది హైవే. ఇది కూడా ఒక హైవేనే, కానీ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ జామ్. ఇక్కడ హెవీ 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 వెహికల్స్ ఉన్నాయి చూడండి. అమ్మో, మేము సుమారు ఒక గంట నిలబడిపోయి ఉంటాము ఇక్కడ. పోతూనే ఉన్నాయి వస్తున్నాయి. బెంగళూరు టు హైదరాబాద్. అక్కడ హైవే నుంచి కిందికి రావాలి ఇట్లా సైడ్. ఇక్కడ గుత్తి నుంచి బళ్ళారి రోడ్. ఇది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ ఇరుక్కపోయినాము. సుమారు గంట అవుతుంది. ఇప్పుడే చిన్నగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, చిన్నగా. చూడండి అసలు భయంకరంగా ఉంది ఇక్కడ సిచ్యుయేషన్. నైట్ ఇప్పుడు 8:30. ఇప్పుడు మేము బైపాస్ నేషనల్ హైవే చేరుకోవడానికి ఇంకొక అర్ధ గంట పట్టొచ్చేమో బహుశా. ఇంకా అక్కడ నుంచి ఫ్రీగా వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్నీ. ఇక్కడ పక్కనేమో చెరువు కట్ట, ఇక్కడ సైడ్ ఏమో లోయలాగా ఉంది, రైట్ సైడ్. మధ్యలో రోడ్డు నిలబడిపోయింది మళ్ళీ వెహికల్ మాది. పోతూనే ఉన్నాం చిన్నగా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని పోతూ ఉన్నాం. భారీగా నిలిచిపోయిన వాహనాలన్నీ. గుత్తి నుంచి బళ్ళారి రోడ్డు ఇది. చిన్న వెహికల్స్ అన్నీ పోతాయి, కానీ పెద్ద వెహికల్స్ పోవాలంటే కొంచెం కష్టమే. పోతూ ఉన్నాయి చిన్నగా. ఇక్కడ ఒక దేవాలయం పక్కన. ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంది ట్రాఫిక్. ఇంకా హైవేకి దగ్గరలోకి రాగలుగుతూ ఉన్నాం చిన్నగా. సుమారు 9 హైవే చేరుకుంటామని ఆశిస్తూ ఉన్నాము. హైదరాబాద్ టు బెంగళూరు హైవే చేరాలంటే ఇంకొక అర్ధ గంట పట్టొచ్చేమో, చూడాలి. కొంచెం క్లారిటీ ఉంది. వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఎప్పుడు 30 years నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం, కానీ ఇంత హెవీ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు చూడలే. ఇప్పుడే ఫస్ట్ టైం ట్రాఫిక్ అనేది చూస్తున్నా. అది హెవీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది నైట్.